మన దేశంలో కొత్త కొత్త స్కామ్స్ బయటకొస్తా ఉన్నాయి. ఇదివరకు స్కామ్స్ అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్ ఇట్లా అనుకుంటా ఉండేవాళ్ళు. కానీ ఈ మధ్య చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా స్కామ్స్ బయటకొస్తున్నాయి. చిన్న చిన్న వాళ్ళంటే ఐ మీన్ టు సే లైక్ డైలీ వేజ్ వర్కర్స్ ఇట్లాగనమాట. రీసెంట్‌గా మనకి సమ్మర్ ఉన్న కొద్ది సంవత్సరానికి వేడవుతానే ఉంది. ఏసీలు కూడా అందరూ ఎక్కువ బిగించుకుంటానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏసీ గ్యాస్ లీక్ స్కామ్ అనేది బయటపడింది. భారతదేశంలో ఇది బాగా హల్చల్ చేస్తుంది. ఈ స్కామ్ ఏంటంటే మనకేమో ఏసీల గురించి పెద్దగా తెలియదు. లైక్ టెక్నీషియన్స్ కాకపోతే గనక, లేదంటే ఏసీల గురించి ఎక్కువ తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. ఆ గ్యాస్ ప్రెషర్ ఇవన్నీ టెక్నీషియన్ వస్తాడు, సార్ గ్యాస్ లేదంటాడు, గ్యాస్ ఫిల్ చేస్తాడు. ఆ రీడింగ్స్ అనేది మనం చూడం, సరే ఓకే అనేస్తాము. ఈ మధ్య సాఫ్ట్వేర్ వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కువ కొంచెం లీనియన్స్ ఇస్తున్నారు వాళ్ళకి. ఓకే ఫిల్ చేస్తారు వాళ్ళ పని అయితే, మనకి ఏసీ బాగా అయితే చాలు అన్నట్టు. ఏ చిన్న రిపేర్ ఉన్నా గానీ, ఒకవేళ రిపేర్ చిన్నదనుకోండి, గ్యాస్ లీక్ అనేది ఇట్ టేక్స్ అరౌండ్ 2800 గ్యాస్ ఫిల్ చేయడానికి దగ్గర దగ్గర 210 ఏసీకి అయినా 110 1.5 అయినా కానీ 2800 3000 అవుతా ఉంటుంది. మనకి R3 గ్యాస్ అని, R2 గ్యాస్ అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాసెస్ ఉంటాయి. వాళ్ళ వేరే చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ, దానికి గ్యాస్ అవసరం లేకపోయినా కానీ, గ్యాస్ లేదు లేదా గ్యాస్ లీక్ అవుతుంది అని చెప్పేసి దాన్ని గ్యాస్ మళ్ళీ ఫిల్ చేసి డబ్బులు తీసుకుంటారు. ఈ స్కామ్ అనేది బాగా ఎక్కువ జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఆ ఏసీ రన్ అవ్వక ముందు దాని ప్రెషర్ ఎంత ఉంది, రన్ అయినప్పుడు దాని ప్రెషర్ ఎంత, అదే విధంగా మీ ఏసీకి ప్రెషర్స్ ఎంత ఉండొచ్చు అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మన దగ్గర ఆ మీటర్స్ ఉండవు కాబట్టి అట్లీస్ట్ టెక్నీషియన్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ థింగ్ టు డూ ఇస్ చెక్ చేసుకోవాలి ఎంత రన్ అవుతుంది, ఎంత ప్రెషర్ ఉంది అని. వాడు ఫిల్ చేసిన తర్వాత కూడా ఆబ్వియస్లీ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది కదా. ఒకవేళ ఫిల్ చేసిన తర్వాత కూడా సేమ్ ఉంది అనుకోండి, లేకపోతే 1% 2% ఎక్కువ ఉంది అనుకోండి, దట్ ఈస్ నాట్ అ రైట్ గ్యాస్ లీక్ కదా. సో ఈ స్కామ్ అనేది చాలా పెరుగుతుంది బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ సఫిషియంట్ నాలెడ్జ్ ఆన్ దిస్ స్పెసిఫిక్ ఐటమ్. సో మన ఇంట్లో ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటి మీద కొంచెం కొంచెం నాలెడ్జ్ ఉంటే మనము ఆ స్కామ్స్ బారిన పడకుండా ఉంటాం. సో ఎవ్రీవన్ బీ అవేర్ ఆఫ్ దిస్.